రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. తీగ ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోని రెండవ బృందానికి సంబంధించిన సంచిక. అంటే మనం మళ్ళీ సంచిక అంటాం. పోయిన వారం 8 మంది పాడారు, మిగతా 7 మంది ఇవాళ పాలు పంచుకోబోతున్నారు. ముందుగా వాళ్ళందరికీ మీ శుభాభినందనలు తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ఇందులో ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4వ స్థానాల్లో నిలిచిన ఇద్దరికి తలా 50,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే ప్రతి వారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలను, ఈ ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను కూడా ఇస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, మా వాద్య బృందానికి, నాకు మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను బహుమతులుగా అందించిన MVR అండ్ CMR మాల్స్ వైజాగ్ వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి సెట్స్కి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున కూడా స్వాగతం, శుభస్వాగతం, నమస్కారాలు, కృతజ్ఞతలు. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా మహోపాధ్యాయ డాక్టర్ పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు చిరంజీవుల్ని కార్యక్రమాన్ని, నన్ను, మనవల్ని ఆశీర్వదించడానికి విచ్చేశారు. వారికి కూడా మన వినయపూర్వకమైన కృతజ్ఞతాంజలితోటి స్వాగతాన్ని తెలియజేసుకుంటాం. మహానుభావ విచ్చేసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ కూడా. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్ సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడి పాపం వలన ధర్మం, అబద్ధం వలన నిజం కావలసినంతగా నెరవేరలేకపోతున్నాయి. ఆ మంచి గుణాలు దురవస్థను తప్పించగలిగి ఉండి కూడా పట్టించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ఉపేక్షయే వారికి శిక్షగా పరిణమిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. పాపం వలన ధర్మం, అబద్ధం వలన నిజం కావలసినంతగా నెరవేరలేకపోతున్నాయి. సరే, ఆ మంచి గుణాలు దురవస్థను తప్పించగలిగి ఉండి కూడా పట్టించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ఉపేక్షయే వాళ్లకు శిక్షగా పరిణమిస్తుంది. ఎక్కడో కొండొకచో ఆ అనుభవం వాళ్ళకే తిప్పి కొడుతుంది అని అర్థం. మనుషులం మనకెందుకు లేని ఊరుకున్నంత మాత్రాన పైన దైవం లేదా? ఆ శక్తే ధర్మాన్ని విస్తరిస్తుంది, సత్యానికి శుభగమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఇది తిక్కన మహాకవి చెప్పిన చక్కని పద్యం. కానీ దీంట్లో మనం తీసుకోవలసింది ఎంత ఉన్నా తీసుకోకూడనిది కూడా ఒకటి ఉంది. అది నేను ఇప్పుడు ఈ కాల ధర్మానికి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. ఎలాగూ మంచివాళ్ళు పట్టించుకోనంత మాత్రాన ఆ ఉపేక్ష వల్ల వాళ్లకు చెడు జరుగుతుంది. అంత మాత్రం చేత సత్యం, ధర్మము ఎప్పుడు నిస్తబ్దతగా ఉండదు, భగవంతుడే చూసుకుంటాడు కదా
ఆయన చూసుకుంటాడు, నేను ఏం చేస్తే ఏంటని చెప్పి మనకి ఇష్టం వచ్చింది చేస్తే మాత్రం మంచిది కాదు. అది సరైనది కానే కాదు. వీలైతే మన వల్ల సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించాలి. అది కుదరని పక్షంలో మనం నిస్తేజులమైనంత మాత్రాన సత్యం ధర్మం నిస్తేజం కానే కాదు, భగవంతుడు చూసుకుంటాడు. కానీ మనకు శక్తి ఉండి కూడా ఉపేక్ష చేయకుండా ఎక్కడన్నా చెడు జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి, సత్యాన్ని కాపాడడానికి, ధర్మాన్ని పరివర్తింప చేయడానికి మనం గనక ప్రయత్నం చేయకపోతే అది మనకు మరొకసారి మనకు ఇబ్బంది కలిగినప్పుడు మరొకరు మనకు సహాయం చేయకపోయే పరిస్థితి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి గాలిలో దీపం పట్టి దేవుడా నువ్వే నాకు దిక్కు అనడం కంటే కూడా మనకు చేతనైంది చేయడం న్యాయం. చెయ్యలేని అశక్తత ఉన్నప్పుడు దైవం తప్పకుండా మనకు సహకరిస్తాడని తిక్కన రాసినటువంటి మహాభారతంలోని పద్యం చిన్నప్పుడు ఎప్పుడూ 5th ఫారంలోనే ఎప్పుడూ చదువుకున్న గుర్తు. ఈ తాత్పర్య సహితంగా ఇవాళ మీ ముందు మళ్ళీ పాడి చెప్పగలిగేటటువంటి ఒక అదృష్టం కలిగినందుకు, తెలుగువాడినైనందుకు గర్వపడుతూ, తెలుగు వాళ్ళకి సొంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తెలుగు తల్లి చిరునవ్వును కళకళలాడుతూ ఆవిడ ముఖం మీద ఉండేటందుకు మన ప్రయత్నాలు మనం చేసేటట్టుగా పద్యాన్ని ఉపయోగించండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈ సంచికకు పునఃస్వాగతం అందరికీ. ముందుగా దీప్తిని ఆహ్వానించండి మీ చప్పట్లతోటి. అమ్మాయిలందరూ ఇళయరాజా గారి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు, అబ్బాయిలు కీరవాణి గారి గీతికలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. దీప్తి గారు ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర. చంటి సినిమా నుంచి ఓ ప్రేమ నా ప్రేమ అన్న పాట. ప్రేమ
చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు బాగా సాధన థ్యాంక్ చేయాలమ్మా. యూ సార్. ఆల్ ది బెస్ట్. నీ సమయస్ఫూర్తికి జోహార్లు. నేను ప్రతిసారి అందరికీ చెప్తుంటాను, పాపం కాగితాలు లేకుండా పాడుతున్నప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్లో ఎక్కడో ఒక పంక్తి మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆపేస్తారు టక్కుమని. మొత్తం అంతా అంతవరకు ఒక రసకందాయంలోకి తీసుకొచ్చినటువంటి నదిని ఆపేసినట్టు అయిపోతుంది. ఆ అమ్మాయికి ఆ లైన్ గుర్తు రాకపోయేసరికి తనన శుభ్రంగా తనన అని పాడేసింది. గొడవ లేదు, అదేం పెద్ద నేను తప్పుగా అనుకున్నాను. సాకిలాగా సమయస్ఫూర్తి అది. ఆ తర్వాత కూడా మనిషై నేను బ్రతికున్నా మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా. అక్కడక్కడ ఫైన్ ట్యూనింగ్ తప్పించి పెద్ద ఇబ్బందికరమేం లేదు. లోవర్ నోట్స్కి వస్తున్నప్పుడు కొంచెం వాల్యూము, దాన్ని మైక్ను నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు తల్లి, అది ముఖ్యమైనది. ఎక్కడ గగనమున అంతవరకు అది అని చూడండి. నా నోటు జారిపోయే కాలం అదే సాకిలాగా అలా అనుకుంటే కరెక్ట్గా వినపడుతుంది. వాళ్ళందరూ సహకారం వినిపించినప్పుడు బాగా వినపడుతుంది. అవన్నీ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆ టెంపోలో కూడా అక్షరం బాగా వినిపించాలి. పేదవాళ్ళ ప్రేమ పాట ఇన్ని 100 సార్లు వినుంటాం కదా, ఇవన్నీ వచ్చేసినట్టే ఉంటుంది. ఈ రాగంలో ఆ దాటు స్వరాలు ఎవరన్నా ప్లాన్ చేస్తారో ఇళయరాజా తప్పించి. తానా తర్వాత మామూలుగా అయితే ఏం చేస్తారు, తానా ఏదో తరనా తరనరే తారరా. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తారి రే తారా తానా నీనా తారా తారా నా. మాట లేకుండా పాట విన్నా కూడా ఆర్తితో బతిమాలినట్లేదు. ఇది ఒక అద్భుతమైన సందర్భం. ముందుగా ఒక సంతోషకరమైన పాట ఉంది, ఇది డ్యూయెట్, నేను చిత్ర గారు పాడింది. దాంట్లో ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మాత్రం ఆ ఫ్లూట్ చేసిన అందులోది తీసుకున్నాడు. దాన్ని ఎంత బాగా వాడాడో ఇందులో. ఒక్కసారి యుగంధర్ మళ్ళీ వాయిస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఆపేశాడు. ఎందుకు నేను డెమాన్స్ట్రేట్ చేయమనంటే ఒరిజినల్లో అలా వస్తుంది. ఈ రసానికి ఇక్కడున్న దానికి అది సరిపోదు. అసలు ఆ స్థాయికి ఫ్లూట్ని తీసుకెళ్ళడం, అందులో ప్రతి సంగతి కూడా అతను కంపోజ్ చేసిందే. తానా తత్తారనాని తారీరతారనా తా. ఇవన్నీ ఒరిజినల్గా వాయించిన ఫ్లూట్ ప్లేయర్ అనుకున్నవి కాదు, అది స్వరం రాసి క్లీన్గా ఇచ్చిన షీట్ ఇళయరాజా ఇచ్చింది. ఆ తర్వాత ముఖ్యంగా స్ట్రింగ్స్ని వాడిన పద్ధతి, బేస్ సెక్షన్ అండ్ వయలిన్స్ని గుండెల్లో ఎక్కడ గుణపం గుచ్చాలో అక్కడ గుచ్చినట్టుగా ఉంటుంది ఇళయరాజా మ్యూజిక్ చేస్తే. అది ఆ స్థాయికి కరెక్ట్గా ఏ నోట్ వెళ్తే ఈ రసోత్పత్తి జరుగుతుంది అని సందర్భం డైరెక్ట్ చెప్పగానే అతనికి చిక్కినంత పట్టు మరొకరు చిక్కదండి. అది చాలా గొప్ప విషయం. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి స్కేల్లోనే మళ్ళీ గీతాంజలిలో పాట ఉంది, ఇదే సందర్భం ఇంచుమించు ఇద్దరి మధ్య ఇబ్బందికరమైంది. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాలి మాటలు తానన్నని నానన నిదులోకం నాదోలోకం తరేరే తారా తానా. 100 సార్లు విన్న తర్వాత చాలా మామూలుగా పాడేస్తాం. ఎలా కంపోజ్ చేశాడని ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి అద్భుతమైన స్వరాలను తీసుకొచ్చాడు అక్కడ. అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్వర సంయోజకుడికి ఒక మాటల మాంత్రికుడు వేటూరు గారు లాంటి వాళ్ళు దొరికితే ఇంకా కావాల్సింది ఏముంది చెప్పండి. అక్కడ అందమైనటువంటి ఒక అద్భుతమైన పాట తయారైపోయింది.
అంత మంచి పాటను చిన్న చిన్న తప్పులతో పర్వాలేదు చక్కగా ప్రజెంట్ చేసావు తల్లి. శుభం భూయా. Thank you, sir. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. తర్వాత మమన్ కుమార్ మన ముందరికి వస్తున్నారు. రండి, ఆహ్వానించండి. చప్పటి తక్కువ కొడుతున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి, గానం విజయ్ యేసుదాస్. నా ఆటోగ్రాఫ్ సినిమా నుంచి నువ్వంటే ప్రాణమని అని. మీరు మీ ఆటోగ్రాఫ్ మిగతా వాళ్ళు అడిగేంత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ శుభం. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు మీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప, ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవాలి మన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. వెంటొస్తానన్నావు, వెళ్ళొస్తానన్నావు, జంటై ఒకరి పంటై వెళ్ళావు, కరుడిస్తానన్నావు, వరమిస్తానన్నావు, బరువై మెడకు ఉరివై పోయావు, దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావు, దీపం కూడా దహిస్తుందని తేల్చావు, ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి
కలలు లేవు నీరు తప్ప. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. ఆ స్థాయి అనడం కూడా కష్టం. బాగా స్వచ్ఛంగా ఉంది గొంతు, ఒక క్లారిటీ, తర్వాత ఈస్థెటిక్స్ అన్నీ బాగున్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారు లాగా. ఆయన ఈస్థెటిక్స్ అని ఒక మాట వాడారు తెలుసా? దానికి ఏంటి మన తెలుగులో ఈస్థెటిక్స్ అంటే? ఒక విధంగా సంస్కారం అనే చెప్పాలి. గాత్ర సంస్కారం అంటారే, అది తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఆ పాటలో ఉన్న రసాన్ని అనుభవించి పాడేటప్పుడు ఆ గొంతు తనంతట అదే దానికి తగినట్టుగా అడ్జస్ట్ అవ్వడం అనేది, అది బై జన్మతో వస్తుంది. కొంతమంది ప్రాక్టీస్ చేసి సాధిస్తారు. మీకు అది ప్రాక్టీస్ చేశారో లేదో కానీ ఆ భావం చక్కగా పలికింది మీ గాత్రంలో, చక్కగా పలికింది. ముందు మీ భావ ప్రకటన చాలా బాగుంది. చారుకేసి రాగంలో చేశారు. నాకు చాలా పాటలు గుర్తుకొచ్చాయి. మీరు మొదలు పెట్టడానికి ముందరే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంటే ఎన్ని రకాల పాటలు గుర్తొచ్చాయంటే ఇందులో వచ్చిన పాటలు. ఘంటసాల గారు సినిమాకి కాకుండా ఒక ప్రైవేట్ సాంగ్ చేశారు. పాడనా ప్రభు పాడనా పాటని హృదయము మురుగునా దేవా పాడనా. అది ఎక్కడ విన్నానో కూడా చెప్తాను. కాళహస్తిలో నేను 5th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు తిరుపతి నుంచి ఒక వాద్య బృందం వచ్చి పాడుతుంటే వీర రాఘవులు గారిని ఘంటసాల గారికి అనుంగు శిష్యుడు, కానీ మిగతా వాళ్ళలాగా ఘంటసాల గారి గాత్రాన్ని అనుకరించేవాడు కాదు. ఆయన పాటలు పాడేవారు, చాలా హాయిగా పాడేవారు. ఆయన బేసిక్గా మలయాళీ, వచ్చి అక్కడ స్థిరపడిపోయి తిరుపతిలో తెలుగు అత్యద్భుతంగా పాడేవారు పాటలు. ఆయనకు పక్క వాద్యకాళ్ళుగా మునిరామయ్య గారని వయలినిస్టు, కృష్ణమూర్తి అని హార్మోనిస్టు, రాజగోపాలన్ తబలా ప్లేయర్లు ఉండేవాళ్ళు. నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే వీళ్ళు ముగ్గురు మా నాన్నగారి హరికథకు కూడా వాయించేవారు, అలాగే లలిత సంగీతానికి అంత బాగా వాయించేవారు. ఆ తరువాత వాళ్ళతో కలిసి పాడే అవకాశం నాకు దొరికింది. ఒక 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 పెళ్లి మండపం అని ఒక చోటు ఉందన్నమాట. అక్కడ పాడుతుంటే అలా ఈ రాగం అంతకు మునుపు నేను ఎప్పుడు వినలే. చిన్నవాడిని స్థాణువుగా అలా నిలబడిపోయి విన్నాను. అక్కడి నుంచి పునశ్చరణ చేసుకుంటే ఎన్ని పాటలు వచ్చాయో. కీరవాణి గారు గురువు గారు అయినటువంటి చక్రవర్తి చేసిన రేపల్లి వేచెను వేణు వేచెను వనమెల్ల వేచేనురా నానా, ఇమీడియట్గా శంకర్ జయకృష్ణ లాగా వెళ్ళిపోతుంది. బెదర్ది బాలమ్మ దిల్ తుమ్కో నన యాద్ కర్తా హై तरसता है इन आँखों से तराना ना 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 ना. విశ్వనాథన్ గారు తమిళంలో చేశారు. సుశీలమ్మ గారికి నేషనల్ అవార్డు వచ్చిన పాట. நாளை இந்த வேளை பார்த்து சென்று வானிலா, இன்று எந்தன் தலைவன் இல்லை சென்று வானிலா, தென்றலே తరరతానా తారినానా. అందులో ఒక ఫ్రేసు తారి తననా తాననా తరానని దారారా ప్రోగ్రెషన్ వస్తుంది. తారిననా తాననా తరాననా తరే దరరదాననా తానాని నానా తరిరరరా తాననా తరాననా తరాన తాననా తాననా తనాననా తాననా తారరా తారరానా. ఎందుకు ఇంత డిమాన్స్ట్రేషన్ చేస్తున్నానంటే నాకు ఈ పాటలన్నీ గుర్తున్నాయి, గొప్పగా పాడతానని కాదు. తరానీనన్నా అన్న ఫ్రేస్ మనం ఊహించం ఇందులో. ఇందులో మీకు అంత అందంగా కనిపించిన ఫ్రేస్ ఏది చెప్తారేమోనని. ఎవరికి చెప్పుకోను తానా, ఆ గాంధారానికి రావడానికి ఆయన ఎవరికి ఇస్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్. అది పాట మొత్తానికి అది చాలా అద్భుతమైన ప్లేస్. అది నాకు ఎందుకు
తానన్నా తాననా ఎవరికి రెండు ఒకటి కాదు, కానీ చాలా సమాంతరంగా ఉన్నాయి. ఎంత గొప్ప ఫ్రేసెస్ని ఉన్నటువంటి స్వరాలని అటు ఇటు ఇటు అటు చేస్తేనే ఒక అందమైన ట్యూన్ వస్తుంది. ఆ పర్టికులర్ కాంబినేషన్ ఒకళ్ళకి ఎందుకు వస్తుందంటే మనం ఏం చెప్పగలం? ఎంత కష్టపడతాడు ఒక కవి, ఎంత కష్టపడతాడు ఒక సంగీత దర్శకుడు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా గొప్ప పాటలు వచ్చాయి. చంద్రబోస్ గారు, కీరవాణి గారిలో వాళ్ళు కూర్చుని దాని ఎంత ఆ సంపర్కం చాలా అద్భుతమైన సంపర్కం. అతను వితండంగా ఆలోచిస్తాడు, ఆయన వితండంగా చేస్తాడు మ్యూజిక్. చాలా గొప్పగా చేశారు పాట. కరెక్ట్గా ఈ పాటకు విజయ్ యేసుదాసుని ఎంపిక చేయడంలోనే గొప్పతనం. అతని వాయిస్లోనే ఒక విధమైనటువంటి ఒక దుఃఖం ఉంది వాయిస్లోని. అతని గొంతులో అతను సంతోషంగా పాడినా కూడా కొంచెం మొరోజుగా ఉంటుంది, ముఖేష్ గారి లాగా. అది కరెక్ట్ అయిన ఆ గాత్రాన్ని తీసుకురావడం. ఈ పాట నేను ఎన్నిసార్లు విన్నానో కానీ ఇంత విశ్లేషణతో ఇప్పుడే చూస్తున్నాను నేను. మీరు పాడుతుంటే చూడబట్టి నాకు ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. మంచి పాట ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ తర్వాతి తరం వాళ్ళు మీ ఈ అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని, ఈ విద్యను ముందుకు తీసుకెళ్లేవారు ఎవరైనా ఉన్నారా? మా చిరంజీవి ఉండేవాడు, అకాల మరణమైన. అయ్యో. అతను చాలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చేవాడు. చిన్నతనంలోనే విదేశాలు కూడా వెళ్ళాడు. పెద్ద విద్వాంసులు అందరూ కూడా, విమల శంకర శాస్త్రి గారు, బాలమురళీ కృష్ణ గారు. మీ అబ్బాయి పేరండి? సోమశేఖర్. మా గురువు గారి పేరు పెట్టి ముందుగా వారి ఆత్మకు శాంతి. తర్వాత కొడుకు ఇంకేం మరి వాయిస్తాడు. ఇంకొక కొడుకు వచ్చాడు కూడాను, పాడతాడు. తర్వాత అమ్మాయి కొడుకు కూడా బాగా వాయిస్తాడు, అభిషేక్ అని. మీ శిష్యులేనా? అవునండి, నేను నేర్పుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్స్ వాళ్ళు. మన దేశంలో కాకుండా పరాయి దేశం నుంచి ఒక డాక్టరేట్ ఇచ్చారు. అది ఎక్కడ, ఏ యూనివర్సిటీ నుంచి ఇచ్చారు? అమెరికాలోనే అమెరికాలోనే అక్కడ డాక్టరేట్ ఇచ్చారు. ఇంకోటి నాకు ఇంటర్నేషనల్ అవార్డు శివతాండవానికి, అది వసోబంక అవార్డు. అది దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క పేరు ఏమిటన్నారు? వసుబంక. అంటే ఈ మృదంగంలో సంగీతం పలికించాలని ఒక తపన, దాంతో నేను చేశాను. అనేక సంవత్సరాలు తపస్సు చేసి, అంటే అనుభవించి దానిని ఒక స్థాయికి తీసుకురావాలి. ఆ వాద్యానికి ఒక గుర్తింపు. ఇప్పుడు వైలన్ అంటే నాయుడు గారు పేరు చెప్తాం, తర్వాత లాల్గుడి గారు, ఎంఎస్ గోపాలంతా ఉన్నారు. మరి వీణంటే మనం ఈవెన్ శంకర శాస్త్రి గారు, ఫ్లూట్ అంటే మనం టిఆర్ మహాలింగం గారు, అలాగే మృదంగం అంటే మణిహర్ గారు. మన ఆంధ్రదేశంలో మృదంగం అంటే ఎలా అన్నను, ఇలా అన్న, అల్లా అన్న, ఎల్లవారే. వెంకటేశ్వర నమస్కారం. టీటీడీ ఆస్థాన విద్వాన్ కూడా. అదే వెంకటేశ్వర నమస్కారం అన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారు. అది పురాకృతం కానివ్వండి, భగవంతుడి దయ కానివ్వండి, పెద్దల ఆశీస్సులతోటి లభించినటువంటి విద్యను ఇక్కడికి వచ్చి ఇంత మహానుభావులు, ఈ పక్కన మిడిమిడి జ్ఞానం ఉన్న నాలుగు వాళ్ళతో ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్న పిల్లలందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఒక అద్భుతమైన ఘట్టాలండి ఇవన్నీ కూడాను. నేను నిజంగా మా బృందానికి మాత్రం పాడుతా తీయగా అనేది మా అందరి జీవితాల్లో కూడా ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందండి. ధన్యవాదాలు మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత విష్ణుప్రియ మన ముందరికి వస్తుంది, ఆహ్వానిద్దాం హర్షధ్వానాలతో. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా, గానం వాణి జయరాం. ఘర్షణ సినిమా నుంచి రోజాలు లేత వన్నెలే.
చాలా చక్కగా ఉంది. ఎల్ఆర్ ఈశ్వర్ గారి గొంతు గుర్తుకొచ్చింది నాకు. పవర్ఫుల్ వాయిస్ నీది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విచ్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది సాంగ్? నీకు నచ్చిన ప్లేస్? సందేళ వయసెందుకో చిందులేస్తున్నది అందాల ఎవడు వాడు మ్యూజిక్ చేసినవాడు? ఇళయరాజా గారు. ఎవడు వాడు? గ్రేట్ అండి. రాక్షసుడా దేవుడా వాడు? వీటన్నిటిని మించిన మనిషి. నభూతో నా భవిష్యత్తు అనేటటువంటి ప్రోగ్రెషన్స్ తీస్తుంటే అడ్జస్టేషన్ ఏంటి అసలు? ఎక్కడ ఒక ఫాస్ట్ టెంపోలో అమ్మాయి తుళ్ళింతలతో ఉండే పాట కోసమని రిథమ్ ప్యాటర్న్ అన్నీ బాగుంది. ఎక్కడ అధిక ప్రసంగాలు లేదు కూడా, అది ఒకటే నడకలో వెళ్తుంది. పాటలో మాధుర్యం ఏమన్నా చెడిందా? చాలా అద్భుతం. ఎంత అద్భుతంగా చేశాడు పాట. ఈ ప్రోగ్రెషన్ మాత్రం అమ్మా ప్రాణం తినేస్తుంది కదా. నువ్వు అది ఎన్నిసార్లు వినుంటావు నేను ఊహించగలను. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటావు. ప్రాబ్లం లోవర్ నోట్కి రావడం. సరిగా పాస గారి సాపా నా, అది దానికోసం జంప్ చేయకుండా అలాగా లారే రే తారా తా తానే నీ నా తానా నా 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 అని వెతుక్కుంటున్నాం మనం ఇప్పుడు. తారా నా 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 నా. అదేంట్రా పెద్ద విషయం, ఇక్కడ కూడా ఉందిరా విషయం అన్నట్లేదా పాట చెప్పడం. సుఖాల పూల వేడుక తర్వాత వేడుక ఎలా అంటున్నావో అక్కడ కొంచెం ఆ గుర్రం అందనమాట. సుఖాల పూల వేడుక వేడుక, అది దొంగ నోట్, అది పట్టించేస్తుంది మన వాళ్ళని. అంతవరకు రాదు అది. అక్కడ సుఖ 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 మళ్ళీ సుఖాల పూల వేడుక ఆ నోట్ అది ఎక్కువసేపు ఉంది అందులో. అది అటు ఇటు అయినా కూడా ఏ అనిపిస్తుంది. వేడుక అద్భుతమైన వేడుక కదా అది. వెళ్ళిపోతాను. థ్యాంక్స్. మీ పార్ట్స్ కూడా హార్మోని చాలా బాగుంది. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్. ప్రమోద్ కుమార్, ప్రమోదంగా చప్పట్లు కొట్టండి, ఆనందంగా రండి. ప్రమోద్ కుమార్ గారు ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ గారి రచన, కీరవాణి గారి సంగీతం, కారుణ్య పాడిన పాట మర్యాద రామన్ సినిమా నుంచి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అక్కడ చూడు తాడి చెట్టుంది, ఆకులు ఊపి టాటా చెబుతుంది. జాబిలి ఎందుకు వెంటే వస్తుంది, నీపైన మనసై ఉంటుంది. చల్లని చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది, వెచ్చని చెరువంటకు ఆ చీకటి కరిగింది. నిద్రలోనే కవ్వించే కలగన్నా నిజమెంతో అందంగా ఉంది. అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది, గుమ్మంలోంచి కనబడుతుంది. గంటకి 80 మైళ్ళ వేగంతో ఏవేవో ఆలోచిస్తుంది.
మజిలీ వచ్చింది, నాలో ఊహల్ని మలుపులు తిప్పింది. ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని ఇట్టే నా ముందర ఉంచింది. చల్లని చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది, వెచ్చని చలిమంటకు ఆ చీకటి కరిగింది. నిద్రలోనే కవ్వించే కలగన్నా నిజమెంతో అందంగా ఉంది. అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 90 మైళ్ళ వేగంతో కొనుకొచ్చి వాలిపోయింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లా కొనసాగించాలి, బాగా సాధన చేయాలి. ధన్యవాదాలు సార్. ఇందులో లెక్క రాశాడు అనంత్ శ్రీరామ్, మీకు ఏమైనా గుర్తొచ్చిందా? అవును సార్. ఏంటి 70, 80, 90 ఏంటవి? గంటకు 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. 80 ఏవేవో ఆలోచిస్తుంది సార్. 50 వేగంతో ఏవేవో ఆలోచిస్తుంది. 90 కొనుకొచ్చి వాలిపోయింది సార్. ఫినిష్. బ్యూటిఫుల్ థాట్ కదా అది. ఎస్. 70 మళ్ళీ ఏం రాశాడు ఆయన? ఈ లోకం పరిగెడుతుంది సార్. రైల్లో వెళ్తూ రైలు పరిగెడుతుంది అనలే, చూసారా మజా? కిటికీ దగ్గర కూర్చుంటే మిగతావన్నీ పరిగెడుతున్నట్టు అనిపిస్తాయి మనకు. 70 మైళ్ళ వేగంతో లోకం పరిగెడుతోంది అన్నాడు. గమ్మత్తుగా రాశాడు అనమాట. గాలి నీ ఊసులు మోయాలంటుంది అయిన తర్వాత పల్లవి వచ్చాక గంటకి 80 మైళ్ళ వేగంతో ఏవో ఆలోచనలు ఎడుతున్నాయి. అంటే ట్రైన్ కంటే ఫాస్ట్గా వెళ్తుంది. అంతా అయిపోయాక వీటన్నిటికంటే ఫాస్ట్గా నిద్ర వచ్చేసింది అతనికి, నిద్రపోవడానికి మొదలు. ఇట్స్ బ్యూటిఫుల్ కోహలేషన్ కదా. ఇట్స్ సో బ్యూటిఫుల్లీ స్టిచ్డ్ టుగెదర్. ఎస్. నాకు అనిపించింది ఏంటంటే పాట అంతా అయిన తర్వాత ఒక యోడ్లింగ్ కూడా పెట్టుంటే బాగుండేది. యోడలీ తోడలీ యోడలీ అని పెట్టుంటే పక్కగా పాట సెటిల్ అయిపోయింది. 90 మైళ్ళ వేగంతో అమ్మాయి నిద్రపోయినట్టు ఉండేది అనిపించేది అనమాట. ఆ రంగును ఆయన బాగా కావాలని, ఆయన దగ్గర లేని పాత పాటలు ఏమండి, ఆయన కంప్యూటర్ ఓపెన్ చేసి ఏదైనా మన పాట కావాలంటే నాకు 1946లో గీతాదత్ గారు పాడిన పాట, ఒక్క నిమిషం అండి గురుగారు అని ఓపెన్ చేసి పాట ప్లే చేస్తాడు ఆయన. అంత కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు అనమాట. అన్ని వింటాడనమాట అతను. వెరీ నీట్లీ ప్రజెంటెడ్. ఆ పైకి వెళ్ళే స్థాయిలో తప్ప కొంచెం శృతి అటు ఇటు అయింది, బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. కారుణ్య కూడా చాలా బాగా పాడాడు పాట, చాలా బాగా. మంచి సింగర్ అండి ఆ అబ్బాయి కూడాను, మంచి జ్ఞానస్తుడు, మంచి సంగీతం నేర్చుకున్న కుర్రవాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా. సుష్మా. సుష్మా ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, ఇళయరాజా సంగీతం, జానకమ్మ పాట నిరీక్షణ నుంచి. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది.
ఇది చతురస్రమే అయినప్పటికి కూడా దీంట్లో తమాషా చేశాడు. మిశ్రం, ఖండం, మామూలు చతురస్రం. తద్దిన్ తకిట తక్ తకిట తుమ్, తద్దిన్ తకిట తక్ తకిట దుమ్, తద్దిన్ తకిట తక్ తకిట దుమ్. ఆ మహాద్భుతం. బాగా పాడేవమ్మా. థ్యాంక్ యూ సార్. టఫ్ సాంగ్, ఎస్, చాలా వెరీ టఫ్ సాంగ్. 1, 2, 3 చోట్ల కొంచెం సరే అలా అలా అనుకుంటుంటే జనరలీ ఎనర్జీ లెవెల్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే చివరికి వెళ్ళేసరికి స్లైట్లీ ఇట్స్ బికమింగ్ స్లైట్ ఫ్లాట్ అనమాట. హృదయాలే పాడము ఒకసారి. హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగా కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా. ఆ తర్వాత ఉంది విషయం అంతా. మోహాలే దాహాలే సరసాలే సరదాలై నా క్లీన్గా ఉండి తీరాలి, కష్టమైనా సరే. క్వశ్చన్ లేదు అక్కడ. దొరికి దొరకనట్టుగా అలా వదిలేసి వెళ్ళిపోతే కుదరదు. జానకమ్మ గారు ఎంత పర్ఫెక్ట్గా పాడుంటారో అది. ఈ పాట మొత్తం ఆర్టిస్ట్ ఉన్నావు కదా, ఏదన్నా స్పెషాలిటీ అనిపించిందా నీకు? ఉట్టి బేస్ గిటార్ని మాత్రం వాయించమని మొత్తం పాటని చచ్చాడేవాడు. శశి అని వాళ్ళ చెల్లెలు కొడుకే, అక్క కొడుకు, బేస్ గిటార్ ప్లేయర్. మామూలుగా అయితే కార్డ్స్ ఇచ్చేస్తారు, ఆ కార్డ్ తగినట్టుగా వాళ్ళు వాయించుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతి స్టార్టింగ్ మీ ఆలాప్ దగ్గర నుంచి ఉన్న బేస్ గిటార్ నోట్స్ నువ్వు పాడు. ఫస్ట్ ఆలాప్ పాడు. చిన్న ఎవరు బేసిక్ నువ్వు వాయిస్తున్నావు, ఆయన వాయిస్తున్నా. లా 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 లా. ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. అది వేరే పాట చేయొచ్చు బేస్ గిటార్. ఇది ఎవరు కూర్చొని ఉండేవాడు హార్మోనియం మీద కార్డు పెట్టి ఏం రాడండి. ఇలా కూర్చొని 4th పార్ట్ బేస్ గిటార్ మొత్తం పల్లవి చరణం బ్యాక్గ్రౌండ్ రాసేసి ఇచ్చేస్తాడు షీట్ అంతే. బట్ కీబోర్డ్ ఇక్కడ ఉంది, మెదడులో ఉంది వాడికి అంత. ఎంత ఎంత శ్రమతో కూడిన పని. బేస్ గిటార్ పెట్టి చచ్చిపోతాడండి వాడు. ఒక్క నోట్ తప్పు వాయించినా కూడా ఇంత కంగ్లామరేషన్ ఆఫ్ పార్సల్ వాడు. శశి కట్ ఏంట్రా ఏం వాయించారు ఆ నోట్, అక్కడ ఏం వాయించావు, 3rd బార్ అయిన తర్వాత వచ్చే నోట్ ఏం చెప్పాను నేను నీకు అంటాడు. జనరల్గా అయితే చాలామంది వదిలేస్తారనమాట. ఇది ఎంతమందికి తెలుస్తుంది, కొంచెం మంచి టేక్ బాగా వచ్చిందని. వాడి చెవికి ఎన్ని యాంటెనా ఉందో మనకు చెప్పడానికి లేదన్నమాట. టోటల్గా అమ్మ పాడిన పద్ధతిలో ఏమీ ఇబ్బంది లేదు, శృతి ఒకటే. దానికి ఎనర్జీ వల్లనే, అది నీకు తెలుసు. చిన్న చిన్న అక్కడ తక్కువైపోతుంది అన్నది అది బంధాల పెనే వయసుకు అందాలే దాసోహం అనగా మందారం అలా తీసుకున్నట్టు తెలియకుండా ఎంత అందంగా నువ్వు మోసం చేయగలవో అప్పుడు నువ్వు మంచి గాయనివి అనమాట. అప్పుడు గొప్ప గాయనివి అనమాట. ఇప్పుడు మంచి గాయనివి. అలా మోసం చేసేవంటే గొప్ప, మోసం చేసేవాళ్ళందరూ గొప్పవాళ్ళు తల్లి. వీళ్ళరా తల్లి అనుభవం అండి. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట వేటు సుందరరామూర్తి గారి రచన, సంగీతం కీరవాణి గారు, చిత్ర గారితో కలిసి బాలు పాడిన పాట అల్లరి పీరియడ్ సినిమా నుంచి రోజ్ 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 ఎక్కువ. రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న మూవే నువ్వా, పడుతూ తన పుగడు సువలపు పాటవు నువ్వా. వా వా
పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా గులాబీ గుమ్ 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 గులాబీ గుమ్ 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 చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నె పువ్వా వెన్నెల వాకిట ఎర్రగా పండిన దివే నువ్వా చిందే నవ్వా పొద్దే నువ్వా గుండె చాటు ప్రేమలెన్నో పోటు మీద చాటుతున్న రోజా పువ్వా అందమైన ఆడపిల్ల బుక్క పండు గిల్లుకున్న సిక్కే నువ్వా చిగురు ఎరుపు తెలుపు పొగడ మాలిక నువ్వా రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా గులాబీ గుమ్ 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 గులాబీ గుమ్ 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 ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా పాసే నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాడే నువ్వా జాజే నువ్వా గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజా పువ్వా సందె పొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువే నువ్వా మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా కళ్ళు మన్న మూవే నువ్వా పడుచు తనపు గడుసు వలపు పాటవు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా బాగా పాడావు. ఆయన్ని మరిపించడానికి కష్టం. నీ బాణీలో నువ్వు పాడావు, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మరిపిస్తారండి పిల్లలు, ఏం తక్కువ లేదు, నిజంగా మరిపిస్తారు. ఎంత శృతిపక్వంగా పాడతారండి మీరు. అవును, మీరు చాలా అది బెస్ట్ క్వాలిఫికేషన్ మనుషులు. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ టు టెల్ యూ అండి. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. మేము ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ మర్చిపోవట్లేదు, మీరు ఇప్పుడు అది ఒరిజినల్ చేస్తారని విన్నాను నేను. ప్రదీప్ ఓకే, మీ చేయి మీరు కొంచెం దూరంగా ఉండండి, తగలని చోట తగిలితే ఇబ్బంది. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ కట్టి చేయండి.
రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజా నువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు పంటి రేకు అలా విచ్చుకుంటుంది పంటే నాకు తెలియదు అసలు ఇది చించుకున్నట్టుంది కానీ ఇన్ని విశేషాలు పెట్టుకొని ఏమీ తెలియనట్టు అలా ఉండడం అనేటువంటిది గొప్ప విశేషం. థ్యాంక్ యూ. సాయి జగద్ధాత్రి. నాదం నీ దీవనే నీ రాగాలాపనే నీ రాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదా పూవే వికసించదా నాదం నీ దీవనే నీ రాగాలాపనే నీ రాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదా పూవే వికసించదా నాదం నీ దీవనే అమృతగానం నీ అనురాగం నదులు జతిగా పాడునే నదిని విడిచి అలను నేనై ఎగసి ముగిసి పోదునే కన్నుల మౌనమా కలకే రూపమా దాచకే మెరుపులే కన్నీర్ మేఘమా మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిసే నాదం నీ దీవనే కోయిలల్లే నాద మధువే పొందు కోరే దీవినే నిదురపోని కనులలోని కలలు మాసి పోవునే కోవెల బాటలో పువ్వుల తోరణం ఎంతకు మాయని తీయని జ్ఞాపకం వెన్నెల్లో అల్లాడు కమలం విధి నాకు విరహం నాదం నీ దీవనే నీ రాగాలాపనే నీ రాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదా పూవే వికసించదా నాదం నీ దీవనే. చాలా అద్భుతమైనటువంటి పాట. నువ్వు కూడా చాలా బాగా పాడావమ్మా. ఎస్ జానకి గారు గుర్తొచ్చారు. ఆల్ ది బెస్ట్. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు టాక్ అబౌట్ దిస్ సాంగ్ అంతే. ఆ నిషాదం తీసుకురావడం అక్కడ ఎండ్లో ఎంత గొప్పగా ఉంది. తానే నా నా నార తరనా తరనా నా ఇంతమంది చెప్పాను రసోత్పత్తికి ఏ నోట్ ఏ స్వరం రావాలో
ఇలా తీసుకొచ్చి అక్కడ ఈ స్వరం ఇక్కడ పెడుతున్నాను చూడు ఎలా ఉంటుంది. మంత్రముగ్ధులు అయిపోతారు. అలా చూడు ఇలా పెడుతున్నాను ఎలా ఉంటుంది చూడు ఇక్కడ ఆ నోట్ ఎలా వినపడుతుందో చూడు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎంత గొప్పగా చేశాడు ఈ పాట. అబ్బా ఎంత బాగా పాడుంటారు జానకమ్మ గారు. నిరాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదా. అది పాప సరిగ్గా స్వరాక్షరం అది. పలుకే పాలురదా తా అది కరెక్ట్గా గుచ్చుకోవాలన్నమాట సెంటర్లో. నాదం నేను నీ పాటలో నేను మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆవిడ పాటను చాలాసార్లు విని నేర్చుకున్నారు కదా మీరు, స్వరం కోసం నేర్చుకున్నారు, ఈసారి డైనమిక్స్ కోసం నేర్చుకోండి. ఎంత అందంగా సడన్గా మొగ్గైపోతుంది ఆవిడ వాయిస్, మళ్ళీ వికసిస్తుంది. నదిని విడిచి అలను నేనయ్యగసి ముగిసి పోదునే తానన తానన నన్న తానన తానే నారే తరెనా తారానే నానా తానా. నాకెందుకమ్మ పాట ఈ పాట జ్ఞాపకం ఉండాలి? నేను పాడాను ఈ పాట. వై షుడ్ ఐ రిమెంబర్ దిస్ సాంగ్? నేను పాడినంతగా నాకు గుర్తుంది ఈ పాట. అంత లోపల చెక్కేసి ఒక శిలాక్షరంలాగా చెక్కేసేటటువంటి ట్యూన్స్ అనమాట. వై షుడ్ ఐ రిమెంబర్? నా పాటలు నాకు గుర్తులేవు. నేను సత్య ప్రమాణకంగా చెప్పి ఈ పాట ఎందుకు గుర్తుండాలి? అంత గొప్పగా చేశాడనమాట పాట. ఇది తమిళంలో వచ్చి తెలుగులో అనువాద చిత్రం. ఇది అంత బాగా రాశారు రాజశ్రీ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళరమ్మా.
శబ్దం తర్వాత ఇంకే శబ్దం చేసినా బాగుండదు, చప్పట్లు తప్ప. కార్యక్రమంలో ఎప్పుడు కూడా పతాక సన్నివేశం అంటారు చూడండి, సినిమాలో లాగా, భరతనాట్యంలో లాగా, మామూలుగా గాత్ర కచేరీలో లాగా, ఇవాళ మా పాడుతా తీగ కూడా ఒక పతాక సన్నివేశాన్ని మీరు అద్భుతంగా సృష్టించారు. చాలా 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 ధన్యవాదాలు. గతంలో ఆయన చాలాసార్లు మన కార్యక్రమానికి వచ్చినప్పుడు మృదంగ తరంగం తీసుకొచ్చారు ఆయన. ఎన్ని మృదంగాలు స్వామి అప్పుడు మీరు పట్టుకొచ్చినాయి? 9 మృదంగాల మీద ఆయన ఒక్కరే వాయిస్తూ ఇంచుమించుగా దూరం నుంచి చూస్తుంటే శివతాండవం చేసినట్టే ఉండేదన్నమాట. ఇప్పుడు మామూలుగా మృదంగం వాయించడం అనగానే ఏదో ఈ చేయి తిరగడం, ఆ చేయి దానికి అనుసంధానం అనుకుంటారు, కానీ చాలా శక్తి కావాలి, ఎనర్జీ కావాలి, సాధారణమైన విషయం కాదు. మా వేదిక, మా కార్యక్రమం అంతా కూడా సర్వదా మీకు కృతజ్ఞతలు మాస్టర్. సమయం కలిసి వస్తే డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వర మృదంగం తోటి చేయాలని భగవంతుడు దయ ఉండి నాకు అంత అదృష్టం ఉంటే తప్పకుండా. నాకు భయం అండి వేరే ఏం లేదు, నాది చాలా మిడిమిడి జ్ఞానం. మీలాంటి విద్వాంసుల పక్కన ఉండి ఒకటి నేను సక్రమంగా చేయగలనా అనేటటువంటి భయం, రెండవది బాగా అద్భుతంగా చేసేవాళ్ళకి మీకు నేను అడ్డుకట్ట వేస్తానేమో అని భయం. ఆ సందర్భం రావాలని నేను మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మరొక పర్యాయం మీకు. నేను రోజు అతిశయోక్తిగా ఉంటుంది మీకు 16 గంటల నుంచి 20 గంటల వరకు సాధన చేస్తున్నాను. ఒక గదిలో కూర్చొని, అప్పుడు మాకు చిన్నప్పుడు ఈ ఫ్యాన్లు ఏసీలు లేవు, గదిలో కూర్చొని ఒక్కోసారి చీకటి ఎప్పుడు పడిందో తెలియదు, తెల్లవారింది ఎప్పుడో తెలియదు. అలా సాధన చేస్తే కాస్త నాకు లభ్యమైంది ఈ సరస్వతి అమ్మవారు. దుర్గా నీ పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రొడ్యూస్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ వారం మామూలుగా ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వ్యక్తికి గోదావరి HDP పైప్స్ వారు ఇచ్చే 10,000 రూపాయలు ఇవాళ పొందుతున్నది విష్ణుప్రియ. ఇవే 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 నా సుఖాల పూల వేడుక వేడుక రోజాలో నితవన్నెలే. మార్కుల వివరాలు పోయిన వారం, ఈ వారం మార్కులు చదువుతాను. శిరీష 85, యశిక 78, గణేష్ 78, స్వాతి 90, భార్గవ 85, ప్రియా 90, నాగార్జున 77, శివాని 79, దీప్తి 85, మమన్ కుమార్ 88, విష్ణుప్రియ 90, ప్రమోద్ కుమార్ 85, సుష్మా 78, వంశీధర్ 90, సాయి జగద్ధాత్రి 89. నిష్క్రమిస్తున్న చిరంజీవి నాగార్జున 77 మార్క్స్తో. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం గోదావరి HDP పైప్స్ వారి 5,000 రూపాయలు. మామిడిపూడి రామకృష్ణ గారు వారు వృత్తిరీత్యా న్యాయవాదులు, నెల్లూరులు. 1968లో పరమపదించారు. వారు ఏం చేశారంటే శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం తెలుగులో, అలాగే శ్రీమద్ భగవద్గీతామృతం ఈ 2 రచించారు. ఇవి కాకుండా ఇష్టదేవత అష్టోత్తర శతనామావళి చేత్తో రాసిన దాన్ని కూడా ప్రింట్ చేసి పిల్లలందరూ కలిసి, వీరిలో వారి పిల్లలైనటువంటి కృష్ణమూర్తి, మామిడిపూడి కృష్ణమూర్తి గారు, మామిడిపూడి శ్రీనివాస్ గారు, మామిడిపూడి వెంకటేష్ గారు, మామిడిపూడి పట్టాభిరామ్ గారు, వీళ్ళల్లో వీళ్ళందరూ కూడా ప్రకాశకులు అనమాట. దీనికి ఈ ప్రింట్ చేయించి దీనికి అద్భుతంగా తయారు చేసిన వాళ్ళు. వీళ్ళలో శ్రీనివాస్ గారు మన పాడుతా తీగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒకసారి కలిసి వారు ఈ పుస్తకాలన్నీ కూడా పిల్లలకు మీరు ఇవ్వాలండి, అలాగే వచ్చినటువంటి ముఖ్య అతిథులకు ఇవ్వాలి మా నాన్నగారికి గుర్తుగా అన్నారు. అంతకంటే కావాల్సిందే ఉంది. రామాయణానికి మించినటువంటి గ్రంథం లేదు మనందరికీ కూడా. మనిషి ఎలా ఉండాలో చెప్పిన దేవతా గ్రంథం. కాబట్టి ఆ 3 పుస్తకాలను ముందు ఇవాళ నిష్క్రమిస్తున్న ఈ చిరంజీవికి ఇవ్వవలసిందిగా మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ ఎల్లా వెంకటేశ్వర గారిని అభ్యర్థిస్తున్నాం. శుభం భూయాత్. మామిడిపూడి వారు రాసినటువంటి ఆ 2 గ్రంథాలను, అష్టోత్తర శతనామావళి ఉన్న మరో గ్రంథాన్ని కూడా మన ముఖ్య అతిథికి నేను వినమ్రుడనై వారికి ఇచ్చే అదృష్టాన్ని దొరకపుచ్చుకుంటున్నాను. మళ్ళీ వచ్చేవారం మీ అందరి ముందర ఉంటాం. మరొక్క పర్యాయం
ఈ 2 వారాల ముఖ్య అతిథిగా విచ్చేసి వారి మనస్సును మన ముందు పరిచి ఆశీర్వృష్టి కురిపించినటువంటి మహోపాధ్యాయ డాక్టర్ పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, అద్భుత మార్దంగికులు, వారికి కూడా మరొక్క పర్యాయం మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ గోదావరి హెచ్డిపి పైప్స్. డ్రెస్ కర్టసీ బై MVR అండ్ CMR మాల్స్, వైజాగ్. సిరిమల్లె నీవి విరిజల్లు కావి, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈరోజు నాకు నరసరావుపేటకి, నరసరావుపేట ప్రాంత ప్రజానీకానికి అదృష్టం పాడుతా తీయగా రూపంలో మన తలుపు తట్టింది. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. ఫస్ట్ ఆడిషన్ చేసింది నన్నే, పాడతా తీగకి. కాంపిటీషన్లో నేను ఎందుకు లేను? నాకు సమాధానం కావాలి సార్. ఆయన ఎక్స్ప్రెషన్లో, ఆయన ఫీలింగ్లో నాకు అర్థమైంది నేను రిజెక్ట్ అయ్యానని.